వెళ్తావు, నువ్వు రాసింది కరెక్ట్ అని కాన్ఫిడెన్స్తోనే వెళ్తావు, కానీ నీకు మార్క్స్ చేయరు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు రాయలేదు. ఇలా వీళ్ళని రుద్ది సగం మన ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు పెట్టకూడదు. ఇంకా దరిద్రం, ఇంటర్మీడియట్ పేపర్లు కూడా అలాగే ఉన్నాయి. మీరు అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ పేపర్లు. నన్నే అడగండి, నేను 2 పేపర్లు చెప్తే అందులో ఒక పేపర్లో క్వశ్చన్లు అందులో వస్తాయి. ఫస్ట్ ఇయర్ మనం చెప్పుకుని వచ్చాయా రాలేదా? నేను చెప్పినవే అక్కడ క్వశ్చన్లు వస్తాయి. నేనంటే ఎక్స్పీరియన్స్ టీచర్. ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ టీచర్ అయినా రేపొద్దున పేపర్లో ఏం క్వశ్చన్లు వస్తాయో మేము చెప్పగలం. అలాంటి పేపర్లు రాసి పిల్లలకి మార్కులు ఇచ్చి వీళ్ళని ఎలా టెస్ట్ చేస్తాం? వీళ్ళ రట్టింగ్ అంటే మగప్ చేసే విధానాన్ని నేను టెస్ట్ చేస్తున్నాను తప్ప వీళ్ళ తెలివితేటల్ని, లాజికల్ థింకింగ్ని ఎవ్వరు టెస్ట్ చేయట్లేదు ఆ ఎగ్జామ్స్ ద్వారా. సో ఇలాంటి ఎగ్జామ్స్ 10th క్లాస్లో మీరు అలవాటు పడిపోయి ఇంటర్కి వచ్చిన తర్వాత యు ఆర్ ఫేసింగ్ అ టఫెస్ట్ టాస్క్ అనమాట. ఇంటర్కి వచ్చిన తర్వాత ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఓన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.